బాబా, మేం మిమ్మల్ని తిట్టాం, కానీ ఏ రోజు మీరు మమ్మల్ని తిట్టలేదు. మేం మిమ్మల్ని చేదరించుకున్నాం, మీరెప్పుడూ మమ్మల్ని చేదరించుకోలేదు. మేం మీ అంత చూడాలనుకున్నాం, కానీ మీరు మా గురించి ఆలోచించలేదు. మీ విషయంలో లెక్కలేని తప్పులు ఎన్నో చేశాం బాబా. చచ్చిపోయి తిరిగి బతికిన మీరు సాక్షాత్తు భగవంతుడే బాబా. మేము చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మీ లీలల్ని గాథల్ని దేశం అంతటా వినిపిస్తూ తరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి బాబా. అల్లా అచ్చా కరేగా. వచ్చాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఇంతమంది నన్ను చూసి లేచి నిలబడ్డారే, నువ్వు అక్కడ కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఏమిటి అక్కడే నిలబడ్డావు? తప్పుకో. ఏమిటది? ఇటు డేవిడ్, పాలు ఇవ్వ. ఎలా ఉన్నావు అమీర్? నేను అమీర్ని కాను, ఫకీర్నే. ప్రపంచం ఎలా ఉంది? పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే కనపడుతోంది. నన్ను క్షమించండి. అల్లా మాలిక్. బాబా, ఏమిటి వింత? అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి? మీరు దానికి సమాధానం చెప్పడం ఏమిటి? అతని పిచ్చిని మీరు సమర్థించడం మాకు బాధగా ఉంది. అది పిచ్చి కాదు నాన్న, పరీక్ష. నేను ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ నన్ను పిచ్చివాడన్నారు, తర్వాత వైద్యుడన్నారు, ఆ పైన మహాత్ముడన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. మీరంతా రకరకాలుగా కొలుస్తూ అష్టైశ్వర్యాలను బహుమానాలుగా, పంచభక్ష పరమాన్నాలను నైవేద్యాలుగా సమర్పించి ఆరాధనలతో అభిషేకాలతో నన్ను పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజమేసిందేమోనని నానావళి నన్ను పరీక్షించాడు. కానీ పిచ్చివాడంటున్న నాటి నుంచి దేవుడంటున్న నేటి వరకు నాకు అష్టదిక్కులే అష్టైశ్వర్యాలు, పంచభూతాలే పంచభక్ష పరమాన్నాలు అన్న నా సమాధానాలకు సమాధానపడి ఈ ఫకీరు స్థితప్రజ్ఞుడు అని తెలుసుకుని నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు, నాకు ఉంటుంది. ఆ పిచ్చివాడి మాటల్లో అంత వేదాంతం ఉందా బాబా? వేదాంతానికి పరాకాష్టే పిచ్చితనం. నానావళి మీరంతా అనుకుంటున్నట్టు పిచ్చివాడు కానే కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. బాబా, ఆ ధుని ఎందుకు? మనుషులందరి పాపాలు కాల్చడానికి. మీకు ఎంతో మంది భక్తులు ఎన్నో రకాల తలగడలు సమర్పించుకుంటున్నారు కదా, వాటిని వదిలేసి కేవలం ఒక ఇటికిరాయి తల కింద పెట్టుకు పడుకుంటారే? నానా, ఈ ఇటుకరాయి నా గురువుతో సమానమైంది, స్నేహితుడు లాంటిది, నా ప్రాణంలో ప్రాణమై నాతో అవినాభావ సంబంధం కలది.
జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది. అవును, నా కాళ్ళు పడుతున్నావెందుకు? తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఆ 4 మీరే నాకు. గురు సేవ చేసుకుంటున్నాను. దానివల్ల లాభం? దీనిలో లాభ నష్టాల ప్రసక్తే ఉంది బాబా. గురువుని సేవించడం ధర్మం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో చెప్పు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. మరొక్కసారి చెప్పు. ఎందుకు బాబా? అర్థం చేసుకుందామని. ఇది సంస్కృతం బాబా. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. పోనీ నువ్వే అర్థం చెప్పు. తత్వవిధులైన వారు బ్రహ్మజ్ఞానులు. ఆ బ్రహ్మజ్ఞానుల వద్ద తత్వం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే నమస్కరించి, ప్రశ్నించి, సేవలు చేసి, ప్రార్థించినచో జ్ఞానులు నీ సందేహములు తీర్చగలరు అని. సంపూర్ణ అర్థం అంతేనా? అంతే. ప్రశ్నించడం అంటే? గురువుని ప్రశ్నించడం అని. మరి పరి అంటే? పరి వేరు, ప్రశ్న వేరు కాదు బాబా. ఆ 2 కలిపితేనే ప్రశ్నించడం అని అర్థం వస్తుంది. అంటే పరికి అర్థమే లేదా? లేదు. లేదా నీకు తెలియదా? పోనీ మీకు తెలిస్తే చెప్పండి బాబా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. పరిప్రశ్నేన సేవయా. ప్రశ్నించటం అంటే గురువుకు తెలుసా లేదా అని శోధించటం కాదు నాన్న. పరి అన్నది ఉపసర్గ. దానిని వ్యాసుడు ఎందుకు వాడారో తెలుసా? గురువును ప్రశ్నించేటప్పుడు వినయంతో, తెలిసినట్టు నటించక భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలెను అని చెప్పటానికి. పరి అన్నది వ్యర్థ పదం కాదు, అది అర్థవంతమైన పదం. బాబా, భగవద్గీత ఇంత లోతుగా తెలుసా? కృష్ణ భగవానునికి తెలియని భగవద్గీత ఉన్నదా నానా? మేఘముల చేత సూర్యుడు కప్పబడి ఉన్నట్టు అహంకారము చేత నీ జ్ఞానము కప్పబడి ఉన్నది. ఆ అహంకార మేఘములను తొలగించి చూడు, వేదార్థసారం సర్వము నీకే అర్థమవుతుంది. ఈ అనంత సృష్టి అంతయు నేనై ఉన్నాను. ఖగోళ గ్రహరాశులు, సూర్యచంద్రులు, సకల దేవతా అవతారమూర్తులు, సప్త సముద్రాలు, బిరులు, గిరులు, చెరులు, తరులు, సమస్త జీవరాశులు నాలోనే ఉన్నవి. పాపాత్ములపి జనన మరణాలకు, పుణ్యాత్ముల స్వర్గారోహణ ముక్తి సంప్రాప్తాలకు నేనే కారణం. మానవ జీవిత చక్రం నాలో నిరంతర గోచరం. సకల దేవతలు, జ్ఞానులు, మౌనులు, ఋషీశ్వరులు సదా చూడగోరు నా విలక్షణమైన విశ్వరూపమును కనులారా గాంచుము.
శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి మాం దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సన బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో పాహి మా పాహి మా దేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు హధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ షిరిడి బాబా